రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరానికి చెందిన మిద్దె రామారావుకి ఎప్పటికైనా సినిమా తీయాలి అనేది ఒక లక్ష్యం. మద్రాస్ వెళ్లి మొదట జెమినీ గణేశన్ నటించిన మలనాటు మంగై అనే తమిళ సినిమాకి హక్కులు తీసుకొని కొండవీటి వీరుడు అనే పేరుతో అనువదించారు. కానీ అది యావరేజ్గా ఆడింది. ఈసారి స్ట్రైట్ సినిమా చేయాలి అనుకున్నారు. మంచి రీమేక్ కోసం అన్వేషణలో పడ్డారు. తమిళంలో అప్పుడే భారతీ రాజా 10 నారుపై దినలే అనే పేరుతో ఒక సినిమా తీశారు. మొదట భారతీ రాజా ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్కి స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు తిరస్కరించారు. అప్పుడే ఆయనకు ఎస్ఏ రాజ్ కన్ను అనే లారీ ఓనర్ పరిచయం అయ్యారు. ఆయనకి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. 4.5 లక్షల్లో సినిమా అయిపోతుంది అని భారతీ రాజా చెప్పటంతో ఆయన సినిమా తీశారు. కానీ బడ్జెట్ 6 లక్షలైంది. మిగిలిన 1.5 కోసం లారీని అమ్ముకొని మరీ సినిమా తీశాడు. ఏదో తిప్పలు పడి 6 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేశాడు. మొదటి 4 వారాలు అసలు సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. 5వ వారం నుంచి సినిమా ఊపందుకుంది. 100 ప్రింట్లు తీసినా సరిపోలేదు. ఈ సినిమాలో 16 ఏళ్ల కన్నెపిల్లలాగా శ్రీదేవి నటించారు. భారతీ రాజా మంచి హీరోయిన్ని ఎంచుకున్నారు అని అందరూ ప్రశంసించారు. ఈ సినిమాలో అమాయకుడిగా కమల్ హాసన్, పోకిరీ పాత్రలో రజనీకాంత్ నటించారు. సినిమా పూర్తి చేయడం కోసం లారీ అమ్ముకున్న రాజ్ కన్ను జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది. సినిమా 50 రోజులు పూర్తయ్యేసరికి ఇన్కమ్ ట్యాక్స్ దాడుల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది. ఈ సినిమా రైట్స్ కోసం అన్ని భాషలలోనూ అగ్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ రాజ్ కన్ను ఆచూకీ ఎవరికీ దొరకలేదు. ఈయన మద్రాస్ దేవకి హాస్పిటల్లో ఆశ్రయం పొందారు అని ఒక మేనేజర్ ద్వారా తెలుసుకుని మిద్దె రామారావు పెద్ద మొత్తం డబ్బు తీసుకుని వెళ్లారు. సరిగ్గా అదే సమయానికి భారతీయ రాజా కూడా అక్కడే ఉన్నారు. మిద్దె రామారావు ఈ సినిమా కోసం ఒక ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేశారు. భారతీ రాజా నిర్మాతను ఒప్పించారు. మిద్దె రామారావు ఈ సినిమా కాపీరైట్స్ ను 1,25,000కి కొన్నారు. ఆ రోజుల్లో రీమేక్స్ సినిమాకి 50,000 అంటేనే చాలా ఎక్కువ. కానీ రామారావు ఈ సినిమాను అంత పెట్టి కొన్నారు. చాలా మంది ప్రయత్నించినా కూడా దొరకని హక్కులు కొత్త నిర్మాతకు దొరకటంతో తెలుగు సినిమా పరిశ్రమ అంతా కూడా ఆశ్చర్యపోయింది. దర్శకుడిగా అందరికీ ఒకే చాయిస్, కె రాఘవేంద్రరావు. అయితే అప్పటికే రాఘవేంద్రరావు ఎన్టీఆర్తో అడవిరాముడు లాంటి భారీ చిత్రం తీశారు. అంత పెద్ద దర్శకుడు ఇంత చిన్న సినిమా తీస్తారా అని అందరికీ సందేహం. అయినా సందేహంతోనే రాఘవేంద్రరావును అడిగారు. మరోవైపు రాఘవేంద్రరావు కూడా ఈ సినిమా చేయాలని బాగా ఉంది. తన అభిరుచికి తగ్గ కథ కాబట్టి తనే దర్శకత్వం వహించాలి అని అనుకున్నారు. అందుకే మిద్దె రామారావు అడిగిన వెంటనే ఒప్పుకున్నారు రాఘవేంద్రరావు. తమిళ టైటిల్ని బట్టి 16 ఏళ్ల వయసు అని టైటిల్ నిర్ణయించారు. సంగీత దర్శకుడిగా చక్రవర్తిని తీసుకున్నారు. తమిళంలో హిట్ అయిన సింధూర పువ్వు పాటని తెలుగులో యథాతథంగా చేయమంటే చక్రవర్తి ఒప్పుకోలేదు. అంతకంటే అందమైన పాట చేస్తాను అని చెప్పి రాఘవేంద్రరావుకి చెప్పారు. తమిళంలో ఆ పాట పాడిన ఎస్ జానకికి జాతీయ ఉత్తమ గాయనిగా అవార్డు వచ్చింది అని వార్త వెలువడింది. దానితో చక్రవర్తికి ఆ పాటను అనుసరించక తప్పలేదు. కుంటివాడు గోపాలకృష్ణ పాత్రని చేయటానికి శోభన్ బాబు ఆసక్తి చూపించారు. కానీ అంత గ్లామరస్ హీరో గోచీ పెడితే బాగోదు అని చంద్రమోహన్ని తీసుకున్నారు. ఇక సింహాచలం పాత్రని రజనీకాంత్ చేయాలి అని అనుకున్నారు. కానీ వీళ్ళు మోహన్ బాబుకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మల్లి పాత్రకి జయప్రద చేస్తానని చెప్పారు. టీనేజ్ పాత్ర కాబట్టి జయప్రద సరిపోరు అని తమిళంలో చేసిన శ్రీదేవినే తీసుకున్నారు. ఈ సినిమా నాటికి ఆవిడికి 14 సంవత్సరాలు. తెలుగులో గుర్తింపు లేదు. కె రాఘవేంద్రరావు ఒక పక్క సింహబలుడు చేస్తూ మరోపక్క ఈ సినిమా చేశారు. 1978 మార్చి 22 నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని తిరుపతి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. సిరిమల్లె పువ్వా పాటను చంద్రగిరి సమీపంలోని ఒక పల్లెటూరులో చిత్రీకరించారు. 35 రోజుల్లో సినిమా పూర్తయింది. ఆర్వో కలర్లో తీశారు. తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే ఖర్చులు తగ్గించుకొని సినిమాని పూర్తి చేశారు. శ్రీదేవికి 30,000, చంద్రమోహన్కి 12,500, మోహన్ బాబుకి 10,000 పారితోషికంగా ఇచ్చారు. రీమేక్ రైట్ కోసం ఇచ్చిన 1,25,000 రూపాయలతో కలుపుకుని సినిమా మొత్తం పూర్తయి మొదటి కాపీ వచ్చే నాటికి 10 లక్షలు ఖర్చయింది. నైజాం, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాలలో నిర్మాతలై సొంతగా విడుదల చేసినప్పటికీ అవుట్రేట్ సేల్ మీద 6.5 లక్షల రూపాయలు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. 1978 ఆగస్టు 31న ఈ చిత్రం విడుదలైంది. అందరూ ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఫలితం వచ్చింది.
ప్రజలు 16 వయసుని బ్రహ్మాండంగా ఆదరించారు. కథ కొత్తగా అనిపించింది. ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడ్డారు. నిజానికి తమిళ సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అతను వస్తాడా రాడా అని అయోమయాన్ని క్రియేట్ చేశారు తమిళ దర్శకుడు భారతీ రాజా. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అటువంటి అయోమయాన్ని ఇవ్వకుండా హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలి అని అనుకున్నారట రాఘవేంద్రరావు. అందుకే క్లైమాక్స్ ని సుఖాంతం చేశారు. చివరి సన్నివేశంలో హీరోయిన్ కి తాళి కట్టేటప్పుడు ఆకాశం రంగులు మారినట్టు చూపించమని చెప్పారట రాఘవేంద్రరావు. కెమెరా ప్రకాశంతో ఆకాశం రంగులు మారదు, ఎలా చూపిస్తాం అని కెమెరామ్యాన్ అడిగినప్పటికీ కూడా అలాగే కావాలి అని అడిగి మరీ చేయించారట ఆ సీన్. అప్పుడు ఆ సీన్ అద్భుతంగా వచ్చింది. మొత్తంగా సినిమాలోని కథ కొత్తగా ఉండటం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా 25 కేంద్రాల్లో విడుదలైన ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 4 కేంద్రాలలో 25 వారాలు ప్రదర్శితమైంది. వేటూరి పాటలు, సత్యానంద్ మాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కెఎస్ ప్రకాష్ ఛాయాగ్రహణం కన్నుల పండుగ చేసింది. ఇందులో 7 పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో చక్రవర్తి మరొకసారి తన ప్రతిభను నిరూపించుకున్నారు. సినిమాలలో హీరోయిన్ ని ఎంత అందంగా చూపించాలో, ఏ యాంగిల్లో చూపించాలో దర్శకేంద్రుడికి తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. దర్శకేంద్రుడి ప్రతిభకు, కెమెరాకు ప్రతిభామ బుద్ధబంతి పువ్వు. రాఘవేంద్రరావు సినిమాలో కథనంతో పాటు సంగీతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాటలు కూడా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. మొత్తానికి రాఘవేంద్రరావు ఆనాడే తనదైన ప్రతిభను 16 ఏళ్ల వయసు ద్వారా చూపించారు. ఇలా 16 ఏళ్ల వయసు ద్వారా శ్రీదేవి అందం తెలుగు సినీ పరిశ్రమకు బాగా తెలిసింది. ఆ తర్వాత ఆవిడ తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఎంతో బిజీ ఆర్టిస్టుగా మారిపోయారు. ఇవి మన అతిలోక సుందరి 16 ఏళ్ల వయసు సినిమా ముచ్చట్లు.